అంత్య దినాల్లో జరిగిన ఒక సూచన మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 24:15 చదవండి. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ప్రభువైన యేసు ప్రభువు చెప్తున్నారు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అంటాడు. అంటే నాశనకరమైన ఏ వస్తువు అట పరిశుద్ధ స్థలమైన బలిపీఠం మీద నిలబడుతుందట. అప్పుడు అంతం వస్తుంది. దానియేలు ప్రవచించాడు ఈ యొక్క హేమైనటువంటి వస్తువు, హేమైన వస్తువు గురించి. నాశనకరమైన హే వస్తువు ఏమై ఉండొచ్చు? దానియేలు గ్రంథము 9:27 అతడు ఒక వారం వరకు అనేకుల నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించి నాశనం ముగించే వరకు ఇలాగ జరుగును. అతడు ఒక వారం వరకు అనేక నిబంధన స్థిరపరచును, అర్ధవారంకు బలి నైవేద్యం నిలిపాను. అతడు అంటున్నాడు. ఎవరి గురించి? దానియేలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అతడు మందిరంలో ఏం ఆపేస్తాడట? నైవేద్య బలులను ఆపేస్తాడట. వాస్తవానికి ఏం జరుగుతుందో మీరు భవిష్యత్తులో జరిగే చెప్తాను చూడండి. ఈ లోకరాజ్యాలన్నీ కూడా ఏకరాజ్యం కాబోతున్నాయి. ఈ ప్రపంచానికి ఒకే గవర్నమెంట్ రాబోతుంది. ఈ ప్రపంచానికి ఒకే లాంగ్వేజ్ రాబోతూ ఉంది. ఈ ప్రపంచానికి అందరికీ కూడా ఒకే కరెన్సీ రాబోతూ ఉంది. గ్లోబలైజేషన్, ప్రైవేటేషన్, లిబరలైజేషన్, ఎల్పిజి పాలసీ మనకు తెలుసు. మీరు ఇంట్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకుని అమెరికాలో అమ్మచ్చు. ఈ రోజున ఎలా అయిందో తెలుసా? గ్లోబలైజేషన్. అమెరికాలో ఉన్న ప్రొడక్ట్స్ మనం ఇక్కడ తెప్పించుకోవచ్చు. ఈ రోజున గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ వస్తువైనా అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు మనకుంది. ఈరోజు మనం వాడుతున్న వస్తువుల్లో చాలా వరకు చైనా వస్తువులే వాడుతున్నాం. ఇండియాలో తయారు చేయబడ్డాయా? మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ తైవాన్. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా ప్రపంచం అంతా కూడా ఒక సింగిల్ హబ్గా మార్చబడబోతూ ఉంది. రాబోతున్న దినాల్లో ఎలాన్ మస్క్ స్కై ఎక్స్ అనేటువంటి సంస్థను ప్రారంభిస్తూ ఉన్నాడు. భారతదేశం నుంచి న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్కి కేవలం అరగంటలో వెళ్ళిపోయేటువంటి ఫ్లైట్ రాబోతుంది. కేవలం అరగంటలో అమెరికా వెళ్ళిపోవచ్చు. అంటే ప్రతిరోజుకు ఒకసారి డబ్బు ఉండాలి. కానీ ఏమండి, ఇండియాలో ఫ్యామిలీ ఉంటుంది, అమెరికాలో జాబ్ చేస్తాడు అయ్యగారు, అరగంట వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు. అలాంటి టెక్నాలజీ రాబోతుంది. నేనేదో మీరందరూ కూడా వార్తల్లో చూస్తున్న విషయాలు చెప్తున్నాను. నేను మరికొన్ని దినాలు 1-2 సంవత్సరాల్లో ఆ టెక్నాలజీ రాబోతూ ఉంది. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర విజ్ఞానం శరవేగంతో తీసుకుని వెళ్ళిపోతుంది. నా ప్రియదేవజనాగమా, ప్రపంచంలో ఒక వ్యక్తి చేతికి ప్రపంచంతో అందించబడుతూ ఉంది. ఒక వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నాడు. అతనే క్రీస్తు విరోధి, అతడే యాంటీ క్రైస్ట్ అన్నారు. ఆ వ్యక్తి యూదులందరూ కూడా నమ్మబలికిస్తాడు. ఏమనంటే నేనే క్రీస్తునని. మనం ఏమో నమ్ముతాం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వచ్చాడని. యూదులకి నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభువు అని మెస్సయ్యగా నమ్మరు. ఎందుకంటే మెస్సయ్య లోకానికి వస్తే రాజకీయపరమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొస్తాడు, మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడు అని భావిస్తున్నారు. నేటికి కూడా ఆయన మనల్ని పరిపాలన చేస్తాడు, సమగ్రమైన పరిపాలన అందిస్తాడు అని వారు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రాజకీయ పరంగా ఒక రాజుగా ఆయన వారికి కనపడలేదు. దీనుడిగా మారిపోయారు. అందుని బట్టే యేసు ప్రభు వారు ఆ మట్లాది వారు రోజున గాడిద మీద వస్తున్నప్పుడు హోసన్నా జయం, హోసన్నా జయం అన్నారు. కానీ వారేమనుకున్నారు తెలుసా? మెస్సీ లోకానికి వస్తే రోమా ప్రభుత్వం నుంచి మాకు విడుదల ప్రసాదిస్తాడు, స్వతంత్రాన్ని ఇస్తాడు అనుకున్నారు. కానీ ప్రభు ఆ కార్యం చేయలేదు. అప్పుడు వారు అనుకున్నారు ఈ నిజమైన మెస్సే కాదు అని. యేసు ప్రభు వారు నీటికి కూడా వారు నమ్మట్లేదు. కానీ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వస్తాడు. ఆ ఇశ్రాయేలును మోసం చేస్తాడు. నేనే క్రీస్తుని అంటాడు. కొన్ని సూచక్రియలు, మహత్కార్యాలు చేసి నేనే క్రీస్తుని అంటాడు. వారు ఇశ్రాయేలు అందరూ కూడా ఆయనే క్రీస్తుని నమ్ముతాడు. ఆయనే క్రీస్తుని నమ్మిన తర్వాత వారందరూ కూడా ఇంకా ఆయన్ని పూజిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఈయనే మెస్సయ్య, ఈయన ద్వారా అంత రక్షణ ఉందని భావిస్తున్నటువంటి ఇశ్రాయేలు యూదులందరూ కూడా ఒకరోజు ఒక భయంకరమైన కృత్యాన్ని దేవుని దేవాలయంలో, మందిరంలో చేస్తాడు, యెరూషలేము దేవాలయంలో. వాస్తవానికి క్రైస్తవులకి, మహమ్మదీయులకి హేయమైన జంతువు, హేయమైన వస్తువు ఏంటంటే పంది.
పిగ్. వారు పందిని ఎలా భావిస్తారంటే అది దురాత్మగా భావిస్తారు, సాతానుగా భావిస్తారు వాళ్ళు. అందుని బట్టే గెరాసీనుల దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు సేనా అనేటువంటి దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తులు ఉన్నటువంటి సేనా దయ్యాలని బయటికి ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యాలన్నీ ఏం కోరుకున్నాయి? మమ్మల్ని అందరినీ ఎక్కడికి పంపించామన్నాయి? గొర్రెల్లోకి పంపించామన్నాయా? మమ్మల్ని అందరినీ ఎక్కడికి పంపించామన్నాయి? అవి పందుల్లోకి పంపించాయి. అంటే పంది వాస్తవానికి అది దురాత్మకు సాతానుకు సాదృశ్యం. అందుని బట్టి యూదులు ఎప్పుడూ కూడా పంది మాంసాన్ని తినరు. మహమ్మదీయులు పందిని చాలా చాలా అసహించుకుంటారు. వాస్తవానికి ఆలోచన చేస్తే పందిని అసహించుకుంటారు, ఎందుకంటే అది హేయమైనటువంటి జంతువుగా భావిస్తారు. అలాంటి హేయమైనటువంటి జంతువుని దేవుని మందిరంలోకి తీసుకొస్తాడు ఎవరో? అంత్యక్రీస్తు. అతడు అన్నాడు కదా, అంత్యక్రీస్తు తీసుకొచ్చి అతడు ఈ బలిపీఠం మీద దాన్ని ఏం చేస్తాడంటే వధిస్తాడండి. అప్పుడు అర్థమవుతుంది ఇతను మెస్సియా కాదు, మెస్సియా అయితే ఇలా చేయడు, హేయమైనటువంటి వస్తువుని తీసుకురాడు, ఎందుకు ఎలా తీసుకొచ్చాడని చెప్పి యూదులు అప్పుడు మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు వాడు ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు, వాడి యొక్క సాతాడు వాడి యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు ఈ ప్రపంచానికి, క్రీస్తు విరోధి రాబోతున్నాడు, వాడు పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ రోజున RFID అనేటువంటిది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ మనకు తెలుసు కదండి. అది నుదుటి మీద, ఆ తర్వాత ఈ యొక్క చేతి మీద ఒక ముద్ర రాబోతుంది, దాన్నే 666 ముద్ర, దాన్నే RFID అన్నారు. అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఆ యొక్క RFIDని ఇప్పుడే ఇన్సర్ట్ చేస్తున్నారు. అది ఎంత ఉండదండి, అది ఎంత ఉండదు, బియ్యపు గింజ ఆకారంలో ఉంటుంది ఆ చిప్. ఆ చిప్ని 2 ప్రాంతాల్లో ఇన్సర్ట్ చేస్తారు. ఒకటి నుదుటి మీద, ఇంకోటి ఏంటి కుడి చేతి లేకపోతే కుడి చేతి బొటన వేలు మీద లోపలికి ఇన్సెట్ అయిపోద్ది. ఇంకా మనకి ఆ RFID అనేటువంటి ఆ చిప్ మనలో ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు క్యారీ యువర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. మీరు ఇంకా డెబిట్ కార్డ్స్ వీటితో అక్కర్లా, జస్ట్ మీరు వెళ్ళి ఆ ఫింగర్ని ఇలా చూపిస్తే, చేతిని ఇలా చూపిస్తే చాలు, స్కాన్ చేసిపోద్ది. ఈ రోజున మనం బార్ కోడ్స్ ఉన్నాయి కదండి, స్కాన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం కార్డు ఇస్తే దాని మీద స్కాన్ చేస్తున్నారు. ఇంకా రానున్న దినాల్లో బాడీలో ఇన్సెట్ అయిపోద్ది, నుదుటి మీద ఇన్సెట్ అయిపోద్ది, వెళ్ళి నిలబడితే చాలు అదే మనం తిన్నటువంటి ఆహారానికి బిల్లు అదే పే చేసేసుకుంటుంది. ఈ టెక్నాలజీ అసలు దీని గురించి బైబిల్లో ఉందనే విషయం మీకు తెలుసా? బైబిల్లో ఉందనే విషయం మీకు తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, వాటి యొక్క నెరవేర్పు జరుగుతుంది. ఈ రోజున ఈ టెక్నాలజీ, బార్కోడ్ టెక్నాలజీ, ఇంటర్నెట్, ఇదంతా కూడా వాడి యొక్క పరిపాలనకు సుగమం అవుతున్నాయి. ఒక ప్రాంతంలో కూర్చుంటాడు వాడు, కూర్చుని ప్రపంచాన్ని అంతా కూడా ఏలుబడి చేస్తుంటాడు. అక్కడక్కడ కొంతమంది రిప్రజెంటేటివ్లను ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమంది నాయకులను ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ వాడికి ఏంటి, వారు అండర్లో ఉంటారు. మొత్తం భారతీయులందరినీ పరిపాలన చేస్తుంటాడు, మొత్తం అమెరికన్స్ అందరినీ పరిపాలన చేస్తుంటాడు. ఇజ్రాయెల్ దేశంలో కూర్చుంటాడు, మొత్తం ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. ఇజ్రాయెల్ దేశం ఎందుకో తెలుసా? భూమికి మధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి. ఇవన్నీ జరగబోతున్నాయి వాడు చేసేటువంటి కార్యాలు. ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. దానియేలు చెప్పాడు, హేయమైనటువంటి వస్తువు, నాశనకరమైన హే వస్తువు. అదేంటి తెలుసా? పందెని అక్కడ రాయబడలేదు, కానీ వాస్తవానికి హేయకరమైన వస్తువు అదే. వాడు ఆ కార్యం జరిగిస్తాడు. ఈ కార్యాన్ని క్రీస్తు పూర్వమే ఈ ప్రవచనం నెరవేర్చబడింది. క్రీస్తు పుట్ట క్రితము 167 సంవత్సరాల క్రితం గ్రీకులు బలమైన రాజ్యంగా ఉండేవారు. గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేయాలని ఎన్నో కలలు కన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులోంచి వచ్చినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అతడు 326 సంవత్సరాలు వచ్చినట్లుగా చరిత్రల ఆధారాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలన చేశాడు, భారతదేశానికి కూడా వచ్చాడు. ఆ టైంలో పురుషోత్తముడు పోలస్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నప్పుడు భారతదేశాన్ని కూడా హస్తగతం చేసుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. చేసుకున్న తర్వాత అతని యొక్క మరణం తర్వాత రాజ్యం 4 భాగాలు అయిపోయింది. మీరు దానియేలు గ్రంథంలో కూడా అతని ప్రవచనం మీరు చూస్తారు. ఇతనే అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచ వీరుడు, ఆర్మీ ఇన్ చీఫ్. తన రాజ్యాన్ని ముందు తీసుకెళ్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? సిరియా అనే ప్రాంతానికి ఒక పరిపాలకుడు ఉన్నాడు. అతని పేరు యాంటియోకస్ ఎపిఫానస్ అనే వ్యక్తి. యూదుని బహుగా ద్వేషించేటువంటి వాడు. యూదా జాతి ఈ ప్రపంచంలో ఉండకూడదని ఎన్నో కళ్ళు కన్నటువంటి వాడు, ప్రయత్నం చేసినటువంటి వాడు. అతడు ఏం చేశాడు తెలుసండి? దానియేలు గ్రంథంలో దానియేలు చెప్పినటువంటి దాన్ని యొక్క హేయమైనటువంటి వస్తువును, నాశనకరమైన హేయ వస్తువును దేవుని మందిరంలోకి తీసుకొచ్చి
దేవుని మందిలోకి తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద, ఎక్కడైతే దేవునికి నైవేద్య బలిని అర్పిస్తారో అటువంటి బలిపీఠం మీద ఈ పందిని వధిస్తాడు. మీరు అనుకుంటారేమో ప్రవచనం నెరవేర్చబడిపోయిందేమో అని. దానియేలు దేని గురించి మాట్లాడి తెలుసా? అంత్య దినాల్లో, కడవరి దినాల్లో అతడు అంటే ఈ యొక్క యాంటియోకస్ ఎపిఫానస్ కాదు, అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఇవన్నీ కూడా విషయాలు చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే యూ క్యాన్ బి అలర్ట్, మీరు అలర్ట్ అవుతారని. చాలా భయం వేస్తుంది వాస్తవానికి. ఇవన్నీ నెరవేర్పులు జరుగుతున్నాయండి, ఇవన్నీ నెరవేర్పులు జరుగుతున్నాయి. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. అక్కడ చెప్పండి ఏంటి తెలుసా, ఒక వారం రోజులు మొత్తం అంతా కూడా తన యొక్క హస్తగతంలోకి తీసుకుంటాడంటే ఆ వారం అంటే కొన్ని సంవత్సరాలు. ఒక న్యూ కాన్స్టిట్యూషన్ తీసుకొస్తాడు, న్యూ ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకొస్తాడు, న్యూ కరెన్సీని ప్రపంచాన్ని తీసుకొస్తాడు, ఒక న్యూ లాంగ్వేజ్ని ప్రపంచాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే తాటి మీద నడిపించబడబోతూ ఉంది. ఇది జరగబోతూ ఉంది. అంత్య దినాల్లో అవన్నీ కూడా జరగబోతున్నాయి. మనం కొన్ని దినాల్లో వాటిని మనం చూడబోతున్నాం. నా ప్రియ జనం, దీన్నే ఏమన్నారంటే బైబిల్ గ్రంథంలో దీన్నే, ఈ యొక్క కార్యాన్ని ద అబామినేషన్ ఆఫ్ డిజలేషన్ అంటారు దీన్ని. అది జరగబోతూ ఉంది.